Hi students, all of you. IP ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏపీటీఎస్ విద్యార్థులకు రాబోయేటువంటి మార్చిలో జరిగేటువంటి ఎగ్జామ్స్ లో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఏ లెసన్స్ నుండి ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేటువంటి కొంచెం డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ను క్లారిఫై చేసుకోవడానికి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. అందుకని మీకోసం ఈ వీడియో ముందు చెప్తున్నాను. ఓకేనా? ఇందులో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఏంటంటే 60/60 రావడం ఎలాగో, నెక్స్ట్ అదే విధంగా ఏ క్వశ్చన్స్ చదివితే పాస్ అవుతాం అనేటువంటి దాన్ని మనము ఈజీ వేలో చెప్పడానికి మీ ముందుకు ఈ వీడియో వచ్చి చేస్తున్నాను. సో మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా కామెంట్ సెక్షన్ లో మీకు కావాల్సిన ఏమైనా ఉంటే పెట్టండి, దానికి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 2025 లో జరిగేటువంటి మార్చిలో జరిగేటువంటి ఐపీ ఎగ్జామ్స్ లో ఏపీ కావచ్చు, టిఎస్సి కావచ్చు, మన సీనియర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి లెసన్స్ తీసుకున్నట్లయితే లాంగ్ క్వశ్చన్స్ సంబంధించి 3 లెసన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ దిస్. సో అందులో ఒకటి మనకు వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి వస్తుంది, తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో బ్లాక్స్ నుండి వస్తుంది, తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ వస్తుంది. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసిన తర్వాత అట్లానే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఇవి మీకు ఈ వీడియో మనం యూస్ఫుల్ ఉంటుందని మీకు చేయడం జరుగుతుంది. సో దీనికి వచ్చినట్లయితే మనకు సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మనకు లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మొత్తం కూడా ఎలక్ట్రో కెమిస్ట్రీ సంబంధించినటువంటివి. ఎలక్ట్రో కెమిస్ట్రీలో మీకు తెలిసినటువంటివి ఇంకొకసారి మనకు మీకోసము మీరు రెక్టిఫై చేసుకోవడానికి, నెక్స్ట్ వన్ మరలా మీరు రివిజన్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ మళ్ళీ స్ట్రెస్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్ అండ్ ద స్టేట్ పారడైస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్. అంటే పారడైస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్ లో మనకి ఎన్ని ఉంటాయి అంటే 2 పారడైస్ లాస్ ఉంటాయి. ఓకే, 2 పారడైస్ లాస్ ఉంటాయి. సో అందులో ఒకటి పారడే ఫస్ట్ లా ఉంటుంది, సెకండ్ లా ఉంటుంది. సో పారడే ఫస్ట్ లా సంబంధించినటువంటి ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం దీని కింద ఏ కిందనే బి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ లో మనకు ఇంటెక్స్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది, మోస్ట్ ఆఫ్ దిస్ వచ్చేటువంటి క్వశ్చన్. కాబట్టి పారడైస్ ఫస్ట్ అండ్ సెకండ్ లా చదివినప్పుడు ఫస్ట్ లా సంబంధించినటువంటి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ అట్లానే సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోడ్రాషనల్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ గివ్ ఇట్స్ అప్లికేషన్. ఇది కూడా రిపీటెడ్ అయ్యేటువంటి క్వశ్చన్. ఓకే, ఇది కూడా రిపీటెడ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, 3 అప్లికేషన్స్ ఉంటాయి. ఆ 3 అప్లికేషన్ రాసి దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ రాసినట్లయితే 8 మార్క్స్ వస్తుంది. కంపల్సరీ కూడా రాయండి. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ క్వశ్చన్, ఈ 2 ఎలక్ట్రోకెమిస్ట్రీ సంబంధించినటువంటివి. ఇక్కడ ఇది కెమికల్ కైనెటిక్స్ సంబంధించినటువంటి ఇదేంటిదంటే గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్, రేట్స్ ఆఫ్ బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. సో కొలిజన్ బయోమాలిక్యులర్ రియాక్షన్స్ అనేటువంటిది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది కూడా రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్, ఇది కూడా కవర్ చేస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ ఆఫ్ రియాక్షన్ డెఫినేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద టెంపరేచర్ అండ్ ఎఫెక్ట్ క్యాటలిస్ట్ అండ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో అవి రాస్తే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, క్యాటలిస్ట్ ఎలా ఉంటుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి చేస్తే ఇది సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఈ 4 క్వశ్చన్స్ సంబంధించి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ కంబైన్డ్ లెసన్ ఉంటుంది చాప్టర్. దాంట్లో 2 క్వశ్చన్స్ మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి, 2 క్వశ్చన్స్ అనేవి మనం కెమికల్ కైనెటిక్స్ తీసుకుని ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది పి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి. సో పి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి మన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ 5th క్వశ్చన్, 6th, 7th, 8th, 9th, నెక్స్ట్ వన్ 10th, అలాగే సో 11th క్వశ్చన్స్ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకేమేమి ఉంటాయి, 5th ఉంటుంది చాప్టర్, 6th చాప్టర్ ఉంటుంది, 7th చాప్టర్ ఉంటుంది, అండ్ ద 8th చాప్టర్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? 5th పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి చూడండి,
ఓకే, పి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి 5th అండ్ ద 6th అండ్ ద 7th, నెక్స్ట్ వన్ 8th అనేటువంటిది నైట్రోజన్ ఫ్యామిలీ అండ్ ద నైట్రోజన్ ఫ్యామిలీ, నెక్స్ట్ వన్ ఆక్సిజన్ ఫ్యామిలీ అండ్ ద ఫ్లోరిన్ ఫ్యామిలీ అండ్ ద ఇనర్ట్ గ్యాసెస్ ఎలిమెంట్స్ అండ్ ద జీరో గ్రూప్ ఎలిమెంట్స్ సంబంధించిన. సో ఇందులో అన్నిట్లో నుండి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ ఇది 5th బ్లాక్ సంబంధించినటువంటి, సో ఇక్కడ నైట్రోజన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సో ప్రిపరేషన్ అంటే హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ అమోనియా. సో దానికి అమోనియా ఏ విధంగా హేబర్స్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేస్తాం, ఇది మనకు ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మనకు కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసిస్ లో కెమికల్ ఈక్విలిబ్రియం లిషార్ట్లే ప్రిన్సిపల్ లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నేర్చుకొని ఉంటారు. అక్కడే మీకు అర్థమైపోతుంది. ఈ లెసన్ చెప్పినప్పుడు మీ సార్ వాళ్ళు అక్కడ కూడా మీకు బాగా స్ట్రెస్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి రియాక్షన్ జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్ చేస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హేబర్స్ ప్రాసెస్, నెక్స్ట్ వన్ దెన్ రియాక్ట్ విత్ ద జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, నెక్స్ట్ వన్ సిల్వర్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఇదే 5th గ్రూప్ సంబంధించినటువంటి నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్, ఆస్ట్వాల్డ్ మెథడ్ లో నైట్రిక్ యాసిడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్ కాపర్, జింక్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ సంబంధించినటువంటి. సో ఇది కూడా 5th గ్రూప్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది 6th గ్రూప్ సంబంధించినటువంటి. 6th గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th గ్రూప్ లో ఓజోన్ ప్రిపరేషన్, నెక్స్ట్ వన్ ఓజోన్ రియాక్ట్ విత్ ద ఇథిలీన్ అండ్ పొటాషియం హైడ్రైడ్, మెర్క్యూరీ అండ్ లెడ్ సల్ఫైడ్, నెక్స్ట్ వన్ సిల్వర్. దాంతో పాటు కూడా నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది కూడా నేర్చుకోండి. సో నైట్రిక్ యాసిడ్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా ఓజోన్ తోటి రియాక్ట్ అయ్యేటువంటి ఈ రియాక్షన్స్ వస్తాయి. సో ఇది 6th గ్రూప్ సంబంధించిన, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ by contact process. So explain in detail the manufacture of sulfuric acid by contact process. So ఇది మనకు కూడా 6th గ్రూప్ లో ఉన్నటువంటి క్వశ్చన్. 6th గ్రూప్ లో ఈ 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే విధంగా 7th గ్రూప్ కి వచ్చినట్లయితే 7th గ్రూప్ లో మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, దానికి సంబంధించినటువంటి కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 9th క్వశ్చన్ వచ్చేసి హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద laboratory Decor's method and how does it react with the following iron, sodium hydroxide, acidified ferrous sulfate, iodine, next one hydrogen sulfide, sodium thiosulfate, excess of ammonia and calcium hydroxide. So chlorine అనేటువంటిది ఈ సబ్స్టెన్స్ తోటి ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది అనేటువంటివి కెమికల్ రియాక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకు అడిగేటువంటివి. సో అంటే ఇవి 8 నేర్చుకుంటే 1 2 3 4 దిస్ ఇస్ 8 సబ్స్టెన్స్ దే రియాక్ట్ విత్ ద క్లోరిన్. కాబట్టి ఇందులో ఏవైనా 4 వస్తాయి లేకపోతే 6 వస్తాయి. కాబట్టి 8 నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఏ 2 లీవ్ చేసినా కానీ మిగతా వాటికి మీద మనం మంచిగా రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ కూడా మనకి 7th A గ్రూప్ సంబంధించినటువంటిది. ఆ 7th A గ్రూప్ లో ఏంటిది, ఇది హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ మెథడ్. సో ఇక్కడ డెకాన్స్ మెథడ్, ఇక్కడ ఏంటిది ఎలక్ట్రోలైటిక్ మెథడ్. అంటే ఈ 2 మెథడ్స్ కూడా మనం క్లోరిన్ ప్రిపరేషన్ గా తీసుకుంటాం. సో దెన్ రియాక్ట్ విత్ ద సోడియం హైడ్రాక్సైడ్, అమోనియా అండ్ సోడియం హైడ్రైడ్ అండ్ ద స్లేక్ లైమ్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రియాక్షన్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి 2 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే క్లోరిన్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ గా రాయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ తీసుకుని అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్ లో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ 11th క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఇన్నర్ట్ గ్యాస్ ఎలిమెంట్, నోబల్ గ్యాస్ చార్టర్ సంబంధించినటువంటివి. దాంట్లో ఇంపార్టెంట్ మేజర్ గా మనం చదివేటువంటి ఎవరు చెప్పినా కూడా xenon డైఫ్లోరైడ్, xenon టెట్రాఫ్లోరైడ్, xenon హెక్సాఫ్లోరైడ్ యొక్క ప్రిపరేషన్, వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, వాటికి సంబంధించినటువంటి హైబ్రిడేషన్ అడగడం జరుగుతుంది. ఇంకా అంటే అవి వాటర్ తోటి రియాక్షన్ అనేటువంటి తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే హౌ ఆర్ xenon డైఫ్లోరైడ్
టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్ ప్రిపేర్డ్, ఎక్స్ప్లెయిన్ దేర్ రియాక్షన్ విత్ వాటర్. అదే అడిగాడు, వాటర్ తోటి అవి ఏ విధంగా రియాక్షన్ జరుగుతాయి అంటే ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ లిమిటెడ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. డిస్కస్ దేర్ స్ట్రక్చర్స్, వీటి యొక్క స్ట్రక్చర్స్ ఏముంటాయి, స్ట్రక్చర్స్ వేసినా సరిపోతుంది. నెక్స్ట్ మన వాటిలో వచ్చేటువంటి హైబ్రిడేషన్, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ యొక్క షేప్ అనేటువంటిది హైబ్రిడేషన్ కవర్ చేస్తే ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అలా అన్ని కూడా అయిపోతుంది. ఓకేనా, జీనాన్ డైఫ్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, జీనాన్ డైఫ్లోరైడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, నెక్స్ట్ జీనాన్ డైఫ్లోరైడ్ యొక్క స్ట్రక్చర్, నెక్స్ట్ మన ఇందులో ఏ హైబ్రిడేషన్ ఉంటుంది, ఈ మాలిక్యూల్ యొక్క షేప్ ఏంటిది. ఓకేనా, నెక్స్ట్ ఈ మాలిక్యూల్ అనేటువంటి వాటర్ తోటి ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది అనేది తీసుకుంటే అన్ని కూడా జీనాన్ డైఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్ తీసుకుంటే ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఈ క్వశ్చన్ అంటే ఈ చాప్టర్ లో నోబుల్ గ్యాస్ సంబంధించినటువంటి జీరో గ్రూప్ ఎలిమెంట్ సంబంధించినటువంటి ఈ చాప్టర్ లో ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ మనకి దీని ఒకటి చదివితే ఆ లెసన్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయినట్టు. ఓకే, సో దీన్ని బట్టి మనకు ఇందులో మనకు వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్ సంబంధించి, తర్వాత కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా 11 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూద్దాము. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉన్నది. ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి ఎలా వస్తుంది, 4 నేమ్ రియాక్షన్స్ ఇస్తారు, 4 into 2 8 అవుతున్నాయి. ఒకవేళ 4 మార్క్స్ వచ్చింది అనుకోండి 2 నేమ్ రియాక్షన్స్ ఇస్తారు. ఒకవేళ 2 మార్క్స్ వచ్చింది అనుకోండి 1 నేమ్ రియాక్షన్స్ వస్తాయి. కాబట్టి అక్కడ నేమ్ రియాక్షన్స్ అన్ని కూడా మనకి ఏమేమి వస్తాయో నెక్స్ట్ ఈ 4 మార్క్స్ తర్వాత దీన్ని మనం చెప్పుకుందాము. ఓకేనా, మనం 2 చాప్టర్స్ గురించి లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకు 11th చాప్టర్ ఉంటుంది, తర్వాత 12th చాప్టర్ ఉంటుంది, 13th చాప్టర్ ఉంటుంది. ఈ 3 చాప్టర్స్ నుండి మనకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది. కాబట్టి అందులో ఓవరాల్ గా లాస్ట్ కు దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు రిమైనింగ్ చాప్టర్స్ లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఓకే, సో దీంతో పాటు ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ ఫిజిక్స్ ఛానల్ ప్రసాద్ సార్ తో పాటు మాది కూడా ఒక ఛానల్ ఉన్నది, అది శ్రీ రిషి అకాడమీ ఆఫ్ కెమిస్ట్రీ. దాంట్లో కూడా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి మీకు బాగా యూటిలైజ్ అవుతుంది, మీరు చూసుకోండి. అందులో కూడా థియరీ ఉన్నది. ఓకేనా, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కింద ఆన్సర్స్ మనం ఇదివరకు లాస్ట్ ఇయర్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి, అవి మీరు బాగా చూసినట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి అవి కూడా మీరు ఒకసారి చూడండి. అవి చూసేటప్పుడు ఆ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన షార్ట్ ఆన్సర్ సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ సంబంధించినటువంటి చూసినట్లయితే ఫస్ట్ 1 ఇక్కడ చూడండి. సో ఒకటి, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ అప్టైడ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇది కూడా ఏ క్వశ్చన్ జనరల్ గా మనం తీసుకుంటే, సో ఇక్కడ సాలిడ్ స్టేట్, తర్వాత సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి, తర్వాత కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్, తర్వాత పాలిమర్స్ అనేటువంటివి. ఓకేనా, బయోమాలిక్యూల్స్ అనేటువంటివి. ఈ చాప్టర్స్ నుండి మనకు 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ అనేదర్ 1 ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఇన్ కేస్ ఒకవేళ 4 మార్క్స్ వచ్చింది అనుకోండి, సో ఇది ఇక్కడ వచ్చిందంటే 4 మార్క్స్, అక్కడ మనకు 8 మార్క్స్ లో కూడా వచ్చేటువంటి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్ లో 19, 20, 21 కాబట్టి మనకు సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో అడిగినట్టు డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఏ బి అని 19th క్వశ్చన్ ఉందనుకోండి, 19th క్వశ్చన్ లో ఏ అనేటువంటిది బి అనేటువంటిది అడుగుతాడు, 20 లో కూడా ఏ అనేటువంటిది బి అనేటువంటిది అడుగుతాడు, 21 లో కూడా ఏ అనేది బి అనేది అడుగుతుంటాడు. సో ఈ 19 క్వశ్చన్ వచ్చేసి మనకు ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించి, సో ఈ 20కి సంబంధించి పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి, ఈ 21 సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఏబి అడిగినప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాటితో పాటు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఎలక్ట్రోకెమిస్ట్రీ, నెక్స్ట్ మన కెమికల్ కైనెటిక్స్, ఇవి కూడా వచ్చేటువంటి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి వీటిని కూడా డిస్కస్ చేస్తే బ్రీఫ్ గా మనము చదివినట్టు అవుతుంది. సో ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి చూస్తే, ఒకటి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది.
ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటిది, సెకండ్ క్వశ్చన్, మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, నేమ్ వన్ బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. అంటే ఇక్కడ మనకు జనరల్ గా మనకు కాలేజీలో పెట్టేటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఇవి వాట్ ఈస్ ద ఆర్డర్ అండ్ ద మాలిక్యులారిటీ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డర్ అండ్ మాలిక్యులర్ అడుగుతారు. సో ఆర్డర్ నేర్చుకున్నప్పుడు మనకు 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అదే అడిగారు. అట్లనే మాలిక్యులారిటీ అండ్ వాట్ ఈస్ ద మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. మాలిక్యులారిటీ డెఫినేషన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ యొక్క డెఫినేషన్, వాటి మధ్య డిఫరెన్సెస్, తర్వాత మాలిక్యులారిటీలో యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్ రియాక్షన్ వాటికి ఎగ్జాంపుల్స్, అదే విధంగా ఆర్డర్ లో 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ ఎగ్జాంపుల్స్ రాస్తే వాటి మధ్య డిఫరెన్స్ సరిపోతుంది. ఇది కూడా 8 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ 8 మార్క్స్ రాదంటే 4 మార్క్స్, కానీ 4 మార్క్స్ ఉండదు. ఇది కూడా 8 మార్క్స్ కిందనే చదువుకోవాలి. సో అక్కడ ఎక్సెస్ అవుతున్నాయని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కవర్ చేస్తే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత దాంతో పాటు కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విత్ నీట్ డయాగ్రామ్. సో ఇది దాని తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్, ఇది కూడా వస్తుంది. తర్వాత అట్లానే గాల్వానిక్ సెల్స్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ గాల్వానిక్ సెల్స్ విత్ ఏ నీట్ స్కెచ్ టేకింగ్ ద డేనియల్ సెల్ అండ్ ఎగ్జాంపుల్. సో గాల్వానిక్ సెల్స్ సంబంధించి కూడా ఇట్లా 2 బీకర్స్ తీసుకొని 2 ఎలక్ట్రోడ్ తీసుకొని వాటిని కనెక్ట్ చేసి నెక్స్ట్ వన్ ఇట్లా సాల్ట్ బెడ్ చేసి మనకు ఇది వచ్చేటువంటి గాల్వానిక్ సెల్. సో ఒక దాంట్లో కాపర్ సల్ఫేట్, ఒక దాంట్లో జింక్ సల్ఫేట్ తీసుకొని ఆ రెండింటి ఎలక్ట్రోడ్ చేస్తే మనకు నెట్ రియాక్షన్ రాస్తే సరిపోతుంది. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, అదే దీన్ని గాల్వానిక్ సెల్ సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా నెర్నెస్ట్ ఈక్వేషన్. నెర్నెస్ట్ ఈక్వేషన్ సో మనకు 2 మార్క్స్ లో కూడా వస్తుంది. నెర్నెస్ట్ ఈక్వేషన్ దీని మీద ప్రాబ్లం ఉంటుంది. వాట్ ఈస్ ద నెర్నెస్ట్ ఈక్వేషన్, రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్. సో మెటల్ యొక్క నెర్వస్ ఈక్వేషన్, నాన్ మెటల్ యొక్క ఎలక్ట్రోడ్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటరీకి సంబంధించి ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. సో ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంది, సెకండరీ బ్యాటరీ. జనరల్ గా మనం తీసుకున్నట్లయితే వేటిని ప్రైమరీ బ్యాటరీ అంటాము అంటే అవి నెక్స్ట్ వాటి యొక్క డెడ్ స్టోరేజ్ అనేటువంటిది క్లోజ్ అయింది అనుకోండి, ఒక ఛార్జింగ్ కి యూజ్ లేనటువంటి దాన్ని ప్రైమరీ బ్యాటరీ అంటాము. ఛార్జింగ్ చేస్తే మళ్ళీ రీఛార్జింగ్ చేసామనుకోండి మళ్ళీ యూజ్ అయ్యేటువంటి సెకండరీ బ్యాటరీ అంటాము. సో ప్రైమరీ బ్యాటరీకి వచ్చేసి మనం డ్రై సెల్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సెకండరీ బ్యాటరీకి వచ్చేసి మనం ఏం తీసుకుంటాము, అక్కడ లేటెస్ట్ స్టోరేజ్ బ్యాటరీ అనేది తీసుకుంటాము. వాటికి సంబంధించిన రియాక్షన్ రాస్తే సరిపోతుంది. సో ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ డెఫినేషన్స్, నెక్స్ట్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ విత్ ఈక్వేషన్ చేస్తే ఇది కూడా అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇందులో ఉన్నటువంటిది వాట్ ఆర్ ద ఫ్యూయల్ సెల్స్, హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాల్వానిక్ సెల్, గివ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ ఇది కూడా రేర్ గా వచ్చేటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో మనము ఇవే క్వశ్చన్స్ మనము 8 మార్క్స్ కూడా చెప్పుకోవచ్చు. 8 మార్క్స్ లో అవి కాకుండా ఇవి కూడా కవర్ చేస్తే అవి రాని సందర్భంలో ఇవి వస్తాయి. సో ఇవి కూడా 8 మార్క్స్ లో వస్తాయి. కాకుండా ఇక్కడ మనం 4 మార్క్స్ కింద చెప్పుకుంటున్నాము. ఎక్కడ చదివినా కానీ ఆ క్వశ్చన్ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడైనా కూడా అది 8 మార్క్స్ ఇచ్చినా కూడా మనం రాసేటట్టు విధంగా ప్రిపేర్ కావాలి. ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ లెసన్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇది డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్ అండ్ ద షార్ట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఓకేనా, ఇది ఏ లెసన్ సంబంధించి అంటే సాలిడ్ స్టేట్ కు సంబంధించినటువంటి లెసన్. సాలిడ్ స్టేట్ లో మీకు తెలిసినటువంటి క్వశ్చన్. ఓకేనా, బ్రాగ్స్ ఈక్వేషన్. ఇక్కడ బ్రాగ్స్ ఈక్వేషన్ మనము బ్రాగ్స్ ఈక్వేషన్ సంబంధించినటువంటి మన ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ కీ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ డయాగ్రామ్ ఏదైతే ఉందో దానికి 1 మార్క్. నెక్స్ట్ వన్ n λ = 2d sin θ అనేటువంటిది దానికి
ఇంకొక అనదర్ మార్క్. 4 మార్క్స్ ఇక్కడే 2 మార్క్స్ వచ్చేస్తాయి. డయాగ్రామ్ నీట్ డయాగ్రామ్ వేసారనుకోండి, డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. సో ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇలా రేస్ వస్తాయి, ఇలా వెళ్ళిపోతాయి. ఓకేనా, సో ఈ విధంగా తీసుకోండి. ఏ బి సి డి అని చేస్తాము. సో అది ఒక డయాగ్రామ్ నీట్ వేసారు అనుకోండి, దానికి 1 మార్క్. సో ఇది చూడగానే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది వచ్చిందంటే మీకు కంపల్సరీ 4 మార్క్స్ వచ్చినట్టే. దానికి సంబంధించిన మ్యాటర్ రాశారు అనుకోండి, మొత్తం కూడా మీరు అనుకున్న విధంగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ షార్ట్ కి డిఫెక్ట్, ఫ్రాక్టల్ డిఫెక్ట్. షార్ట్ కి డిఫెక్ట్, ఫ్రాక్టల్ డిఫెక్ట్ లో మనం డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దానికో 4 పాయింట్స్, దీనికో 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది సాలిడ్ స్టేట్ సంబంధించినటువంటి 8, 9 క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది, సొల్యూషన్స్ సంబంధించి ఆ లెసన్ తీసుకున్నట్లయితే దాంట్లో డిఫైన్ మోల్ ఫ్రాక్షన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ వాటర్ లేబుల్ టు 20% weight by weight, వాట్ వుడ్ బి ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వన్ దానికి సంబంధించినటువంటి మోల్ ఫ్రాక్షన్ కు రిలేటెడ్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ మెథడ్ తీసుకున్నప్పుడు మనకు 4 మెథడ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దిస్ నార్మాలిటీ, నెక్స్ట్ వన్ మోలారిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. ఈ వీటి మీద ఫార్ములాస్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం చేసినట్లయితే, ఆ డెఫినేషన్ చదివినట్లయితే మనకు ఆ ఫార్ములా నేర్చుకుని ఆ డెఫినేషన్ చదివి వాటికి సంబంధించినటువంటి ఇంటెక్స్ట్ లో కానీ టెక్స్టువల్ క్వశ్చన్స్ కానీ చేసినట్లయితే అవే రిపీటెడ్ అవుతాయి, పెద్దగా శ్రమించిన అవసరం లేదు. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఇచ్చారు, దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, RLVP. What is related to lowering of vapor pressure? How is it is useful to determine the molar mass of the solid? Okay, RLVP అంటే ఏంటిది? What is the RLVP? RLVP means P0 minus PS by P0. సో దీన్నే మనం RLVP అంటాము. ఓకే, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి అది ఏ విధంగా మోలార్ మాస్ కు సొల్యూట్ కు ఎలా ఉంటుందో రిలేషన్ చెప్తే సరిపోతుంది. సో అవి రెండు. నెక్స్ట్ వన్ అదే విధంగా స్టేట్ ఆఫ్ రౌల్స్ లా, వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వన్ 293 కెల్విన్ 17.535 mm Hg అంటే మెర్క్యూరీ, మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. క్యాలిక్యులేట్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ at 293 Kelvin when 25 grams of glucose is dissolved in the 450 grams of water. ఇది ఏంటిది, రౌల్స్ లా. సో దానికి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం మీదనే మనకి ఇది డిపెండ్ అయి ఉన్నది. ఓకేనా, సో ఇక్కడ RLVP P0 minus PS by P0 is equal to ఏంటిది, WP by MB into WA by MA అనేటువంటిది ఏ ప్రాబ్లం అవుతుందో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ మనకు దీని ఇట్లానే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది. మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఒక మోడల్ క్వశ్చన్ ఉంటుంది. అక్కడ జస్ట్ ఎక్కడ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ 25 grams ఆఫ్ గ్లూకోజ్ అన్నాడు, అక్కడ 9 grams ఆఫ్ గ్లూకోజ్ అంటారు. ఇక్కడ 450 grams ఆఫ్ వాటర్ అన్నాడు, అక్కడ 162 grams ఆఫ్ వాటర్ అంటారు. సో ఇక్కడ అక్కడ సేమ్ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 17.33 సంథింగ్ వస్తుంది. ఓకేనా, సో ఇది నేర్చుకున్నప్పుడు అది కూడా నేర్చుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది దీనికి సంబంధించిన సిమిలర్ ప్రాబ్లం ఉంటుంది మోడల్ క్వశ్చన్ పేపర్ లో, అది చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ అదే విధంగా వాట్ ఈస్ ఎన్ ఐడియల్ సొల్యూషన్ గివ్స్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఐడియల్ సొల్యూషన్ అంటే వాటికి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా calculate the mass of non-volatile solid. Molar mass is 40 grams, which should be dissolved in a 114 grams of oxygen to reduce the vapor pressure of 80%. ఇది కూడా దీనికి సంబంధించిన ప్రాబ్లం కు. ఓకేనా, అది RLV కు సంబంధించినటువంటి ప్రాబ్లమే. అది కూడా ఇదివరకు ప్రీవియస్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇన్ టెక్స్ట్ లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ డిఫైన్ మోల్ ఫ్రాక్షన్. Okay, define mole fraction. Calculate the mole fraction of sulfuric acid solution containing 98% H2SO4. సో ఇది మోస్ట్ ఆఫ్ దిస్ ఈ క్వశ్చన్ అనేది ఎక్కడ వస్తుందంటే 2 మార్క్స్ లో వస్తుంది. 2 మార్క్స్ లో వస్తుంది. ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ రానప్పుడు 2 మార్క్స్ లో ఇది వస్తుంది. ఇది ఇక్కడ అయినా రావచ్చు, అక్కడైనా రావచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇవి మనకు సొల్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్. సొల్యూషన్స్ ఏమున్నాయి, సో సాలిడ్ స్టేట్ లో 2, బ్రాక్స్ ఈక్వేషన్, షార్ట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. సో సొల్యూషన్ సంబంధించేది 10 సొల్యూషన్ సంబంధించిన 10th క్వశ్చన్, 11th, 12th, 13th, 14th, 15th అంటే 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ కవర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ చాప్టర్ కవర్ చేసినట్టే అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం.
ఓకే. మా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఓకేనా. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మీరు కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ లో, ఓకేనా. సో దాంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి సురేష్ సార్ యూట్యూబ్ క్లాస్ ఉంది, దాంట్లో కూడా మీరు బైపీసీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఎంపీసీ బైపీసీ అందరు చూస్తారు కెమిస్ట్రీ అనేటువంటిది, కాబట్టి బైపీసీ వాళ్ళు కూడా సురేష్ సార్ క్లాసు చూడండి, యూట్యూబ్ లో ఉంటుంది, దాంట్లో కూడా వస్తుంది, ఓకేనా. అట్లనే మాకు సపరేట్ గా శ్రీ రిషికేష్ అకాడమీ ఆఫ్ కెమిస్ట్రీ ఉంది, దాంట్లో కూడా చూసుకోండి ప్రీవియస్ సెక్షన్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటంటే సర్ఫేస్ కెమిస్ట్రీలో తీసుకున్నట్లయితే సర్ఫేస్ కెమిస్ట్రీలో మనకు ఇది బాగా డ్రై చాప్టర్, బాగా పెద్దగా ఉంటుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వాటిని చదువుకుంటే ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జర్ప్షన్, గివ్ ఎనీ 4 డిఫరెంట్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్. ఏమేమి ఉంటాయి అబ్జర్ప్షన్ లో? ఫిజికల్ అబ్జర్ప్షన్, కెమికల్ అబ్జర్ప్షన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటివి ఎంథాల్పీ అనేటువంటిది, యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, నెక్స్ట్ వన్ టెంపరేచర్, ప్రెషర్ అనేటువంటిది చూసుకుంటే అదే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ కెటాలసిస్, హౌ ఈస్ catalysis classified, the give 2 examples for each. Catalysis అంటే ఏంది? Catalysis classified homogeneous catalyst, heterogeneous catalyst, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి how are colloid classified on the basis of interaction between the dispersed phase and the dispersed medium. ఇక్కడ సొల్యూషన్ చదివేటప్పుడు మనము సొల్యూట్ సాల్వెంట్ ఎలా చదువుతామో ఇక్కడ కొల్లాయిడల్ సొల్యూషన్ సంబంధించి మనకు డిస్పర్స్ ఫేస్ అండ్ డిస్పర్స్ మీడియం ఉంటుంది, దాన్ని కంపేర్ చేసుకుని చదివితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా వాట్ ఈస్ అన్ ఎమల్షన్స్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎమల్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఎమల్షన్స్ అనేటువంటివి తీసుకుంటే ఎమల్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎమల్షన్స్? ఎమల్షన్స్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఎమల్షన్స్ అంటాము. దీంట్లో ఆయిల్ ఇన్ వాటర్ టైప్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్ అనేవి ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా నేమ్ ఆఫ్ ద డిస్పర్స్ ఫేస్ అండ్ డిస్పర్స్ మీడియం ఆఫ్ ద ఫాలోయింగ్ కొలైడల్ సిస్టమ్: ఫోగ్, స్మోక్, మిల్క్, క్లౌడ్, బ్లడ్ అండ్ గోల్డ్ సెల్. సో ఇవి ఇందులో ఏది డిస్పర్స్ ఫేస్, ఏది డిస్పర్స్ మీడియం అనేది ఐడెంటిఫై చేస్తే ఇది రేర్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో మాత్రము బాగా రిపీటెడ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ రిపీటెడ్ అవుతుంది. ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జర్ప్షన్, కెటాలసిస్ వస్తుంది, ఎమల్షన్స్ ఉంటుంది, ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనము నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. ఓకే, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ఓకేనా. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏముంటాయి? రోస్టింగ్, కల్సినేషన్, ఫ్రోత్ ఫ్లోటేషన్ అండ్ జోన్ రిఫైనింగ్, పోలింగ్ అండ్ వేపర్ ఫేస్, ఓకేనా. ఇవి మనకు ఉన్నటువంటి క్వశ్చన్, ఓకేనా. సో గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ రోస్టింగ్ అండ్ కల్సినేషన్. వాట్ ఈస్ ద రోస్టింగ్, దానికి ఎగ్జాంపుల్, కల్సినేషన్ దానికి ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ బై ద ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ జోన్ రిఫైనింగ్, పోలింగ్ అండ్ వేపర్ ఫేస్ రిఫైనింగ్ అనేటువంటి. దీంతో పాటు ఇంపార్టెంట్ ఓర్స్ ఆఫ్ ద అల్యూమినియం అనేటువంటిది, ఐరన్ అనేటువంటిది, ఓకేనా. సో నెక్స్ట్ అదే విధంగా జింక్ అనేటువంటిది, ఓకేనా. అల్యూమినియం, ఐరన్, జింక్ అండ్ కాపర్ సంబంధించినటువంటివి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇందులో మనకు దీంతో పాటు అల్యూమినియం అనేటువంటిది, జింక్ అనేటువంటిది, కాపర్ అనేటువంటిది, ఓకేనా. సో ఇవి కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ ఆఫ్ ద ఉంటుంది, అవి చదువుకుంటే అది కూడా సరిపోతుంది. ఇవి 3 క్వశ్చన్స్, ఓకేనా. ఇవి రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్స్. సో ఇది మనకు వెర్నర్స్ థియరీ, ఓకేనా. ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సల్ఫైడ్ ఓవర్ ద ఫ్లోటేషన్. నెక్స్ట్ వన్ ఇంతకుముందు 21 క్వశ్చన్ లో రోస్టింగ్ అండ్ కల్సినేషన్ అనేటువంటిది ఉన్నది. తర్వాత జోన్ రిఫైనింగ్, పోలింగ్ అండ్ వేపర్ ఫేస్, తర్వాత అల్యూమినియం, జింక్ అండ్ కాపర్ ఇంపార్టెంట్ ఓవర్ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి డి బ్లాక్ ఎలిమెంట్స్ లో 25th క్వశ్చన్ నుండి 24 క్వశ్చన్ లో ఇది వెర్నర్స్ థియరీ,
ఓకేనా. వెర్నర్ స్టీల్ లో సూటబుల్ ఎగ్జాంపుల్స్, వెర్నర్ స్టీల్ ఏముంటది, ప్రైమరీ వ్యాలెన్స్ ఏంటి, సెకండరీ వ్యాలెన్స్, ప్రైమరీ వ్యాలెన్స్ ని సెకండరీ వ్యాలెన్స్ మధ్య డిఫరెన్సెస్ రాసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత రైట్ ఎనీ ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇది ఈజియెస్ట్ క్వశ్చన్, ఇది కూడా వస్తుంది. నెగ్లిజెన్స్ మాత్రం చేయొద్దు, ఇది ఇంతది కూడా ఇస్తారా అనేటువంటి డౌట్ రావచ్చు, బట్ ఇది కూడా వస్తుంది కాబట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ లో. నెక్స్ట్ దాంతో పాటు మనకు ఐయుప్యాక్ నామినిక్లేచర్ లో మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో నామినిక్లేచర్, ఓకేనా, కాంపౌండ్ ఇచ్చి దాని నేమ్ రాయడం, నేమ్ ఇచ్చి కాంపౌండ్, ఇక్కడ నేమ్ ఇచ్చారు కాంపౌండ్ నేమ్ రాయాలి, ఇక్కడ కాంపౌండ్ ఇచ్చారు దాని యొక్క నేమ్ రాయాలి. ఈ 26, 27 అనేటువంటి రెండు కూడా నామినిక్లేచర్ సంబంధించినటువంటి ఈ టైప్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఎగ్జామ్స్ ను, ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా 8th గ్రూప్ సంబంధించినటువంటివి. సో 8th గ్రూప్ సంబంధించి చూడండి, ఓకే. 8th గ్రూప్ సంబంధించి చూడండి, xenon ట్రైఆక్సైడ్, xenon ఆక్సిజన్ టెట్రాఫ్లోరైడ్. ఇంతకుముందు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో xenon డైఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్ చూసాము. ఇక్కడ xenon ట్రైఆక్సైడ్, xenon ఆక్సిజన్ టెట్రాఫ్లోరైడ్ అనేటువంటిది ఒకవేళ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ వచ్చేటువంటి ఛాయిస్ ఉంటుంది కాబట్టి అది కూడా కవర్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ 29 క్వశ్చన్ అనేటువంటిది ఏంటిది, బయోమాలిక్యూల్ సంబంధించి. బయోమాలిక్యూల్ సంబంధించి ఏంటిది, విటమిన్స్ అండ్ డిసీజ్ దేర్ డెఫిషియన్సీ. మనకు ఉన్నటువంటి విటమిన్స్ ఏంటివి, ఏడిఈకే అనేటువంటి ఏ విటమిన్స్ ఇవి, ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్. బీసీ అనేటువంటిది ఏంటిది, వాటర్ సాలబుల్ విటమిన్స్, ఓకేనా. ఫ్యాట్ సాలబుల్ విటమిన్ అండ్ వాటర్ సాలబుల్ విటమిన్ ఉంటాయి. ఫ్యాట్ సాలబుల్ విటమిన్ ఏడిఈకే, దాంతో పాటు వాటర్ సాలబుల్ విటమిన్ అనేటువంటి బీసీ కూడా నేర్చుకుంటాం, వాటి యొక్క డిఫిషియన్సీ. తర్వాత విటమిన్స్ అనేటువంటి సోర్సెస్ డిఫిషియన్సీ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ అంతా కూడా కవర్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంతో పాటు హార్మోన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టు స్టిరాయిడ్ హార్మోన్స్, పాలిపెప్టైడ్ హార్మోన్స్, అమినో యాసిడ్ డెరివేటివ్ అనేటువంటిది. తర్వాత రైట్ ఏ నోట్స్ అండ్ విటమిన్స్ గురించి నోట్ రాయమంటాడు, ఓకేనా. వాట్ ఈస్ ద విటమిన్, విటమిన్ లో క్లాసిఫికేషన్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ సాలబుల్ విటమిన్, వాటర్ సాలబుల్ విటమిన్, ఫ్యాట్ సాలబుల్ విటమిన్ ఏడిఈకే, వాటర్ సాలబుల్ విటమిన్ బీసీ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ డీనేచరేషన్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఇవి మనకున్నటువంటి బయోమాలిక్యూల్ సంబంధించినటువంటివి, ఓకేనా. ఓకే. ఇంకా రిమైనింగ్ లెసన్స్ తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ లో సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేయలేదు, తర్వాత నెక్స్ట్ దాంట్లో కవర్ చేద్దాము. 2 మార్క్స్ చెప్పేటప్పుడు ఆ సెషన్ లో పాలిమర్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ సంబంధించినటువంటివి చేద్దాము. సో ఇప్పుడు మాత్రము మనం ఇక్కడ లాంగ్ క్వశ్చన్ కానీ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ, ఇవన్నీ కన్ఫామ్ గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ప్రిపేర్ అయితే అవి ఎక్కడైనా రావచ్చు. 4 మార్క్స్ లో రావచ్చు, 8 మార్క్స్ లో రావచ్చు, 2 మార్క్స్ లో రావచ్చు. సో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇది నేమ్డ్ రియాక్షన్ అనేటువంటిది, ఓకేనా. ఇది నేమ్డ్ రియాక్షన్, కోల్బే రియాక్షన్. తర్వాత నెక్స్ట్ వన్ ఇది రీమన్ టీమర్ రియాక్షన్, నేమ్డ్ రియాక్షన్, విలియమ్సన్ సింథసిస్ అనేటువంటిది, ఓకేనా. చూడండి, కోల్బే రియాక్షన్ లో ఏమొస్తుంది, సో బెంజోయిక్ యాసిడ్ అనేటువంటిది వస్తుంది, ఒక ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అనేది వస్తుంది. రీమన్ టీమర్ రియాక్షన్ లో అక్కడ సల్సిలిక్ యాసిడ్ అంటాం, ఇక్కడ సల్సిలాల్డిహైడ్ అంటాము, ఆర్థో హైడ్రాక్సీ బెంజోల్డిహైడ్ అనేది. విలియమ్సన్ సింథసిస్ లో ఈథర్స్ ప్రిపేర్ చేస్తాము. సో ఇవి నేమ్ రియాక్షన్స్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ న్యూక్లియోఫిలిక్ బయోమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ SN2 రియాక్షన్ విత్ 1 ఎగ్జాంపుల్స్. ఇక్కడ SN2 అన్నాడు, దాంతో పాటు SN1 కూడా నేర్చుకోండి. ఇక్కడ కిందనే ఇచ్చాడు SN1, SN2 కవర్ చేస్తే మనకు 4 మార్క్స్ వచ్చేటటువంటి 11th చాప్టర్ నుండి కవర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఎస్టరిఫికేషన్, కార్బైల్ ఎమాన్ రియాక్షన్, రెస్మిక్ మిక్చర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఓకేనా. ఎస్టరిఫికేషన్, కార్బైల్ ఎమాన్ రియాక్షన్, రెస్మిక్ మిక్చర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనెన్షియోమర్స్, ఓకే. తర్వాత ఇవి 3 క్వశ్చన్స్ వచ్చేసి మనకు 11th చాప్టర్ లో ఉంటాయి. ఎస్టరిఫికేషన్, కార్బైల్ ఎమాన్ రియాక్షన్ అనేటువంటి తీసుకుంటే ఇది లాస్ట్ చాప్టర్ లో ఉంటుంది. ఎస్టరిఫికేషన్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఉంటుంది, ఆల్కహాల్ లో కూడా రిపీటెడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ కెనిజరో రియాక్షన్, డీకార్బాక్సిలేషన్ రియాక్షన్, డైఎజర్టైజేషన్ రియాక్షన్, ఆల్డల్ కండెన్సేషన్ రియాక్షన్, క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్ రియాక్షన్. కెనిజరో రియాక్షన్ అనేది
ఇక్కడ మనకు 12th చాప్టర్ వస్తుంది. డీకార్బాక్సిలేషన్ కూడా 12th చాప్టర్ లో వస్తుంది. డైఎజోటైజేషన్ అనేది 13th చాప్టర్ లో వస్తుంది. తర్వాత ఆల్డల్ కండెన్సేషన్ కూడా మనకు 12th చాప్టర్ లో వస్తుంది. క్రాస్డ్ ఆల్డల్ కూడా 12th చాప్టర్ లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అనదర్ వన్ తీసుకున్నట్లయితే ఓకే, నెక్స్ట్ క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్, తర్వాత ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్, శాండ్మేర్ రియాక్షన్, గటర్మన్ రియాక్షన్, ఇవి రెండు రియాక్షన్స్ కూడా 13th చాప్టర్ లో క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ ప్రిపరేషన్ లో శాండ్మేర్ అండ్ ద గటర్మన్ రియాక్షన్స్ వస్తాయి. ఉల్ఫ్ కిష్నర్ అండ్ క్లెమెన్సన్ అనేటువంటివి మనకు ఆల్కేన్ ప్రిపేర్ చేయడంలో వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ HBZ రియాక్షన్స్ అనేటువంటివి వస్తాయి కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో. నెక్స్ట్ వన్ ఇది ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్ అండ్ కంపేర్ విత్ ద ఆల్కహాల్స్ అనేటువంటివి ఆల్కహాల్స్ లో వస్తుంది. తర్వాత ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ద ఎసిటిక్ యాసిడ్, క్లోరెస్టిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్ అండ్ ఫినాల్ అనేది 2 మార్క్స్ లో రావచ్చు. ఒకవేళ 8 మార్క్స్ రాదు కానీ 4 మార్క్స్ లో రావచ్చు. ఓకే, బేసిసిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ అండ్ ఎక్వస్ స్టేట్ ఆఫ్ ద అరేంజింగ్. సో ఇది కూడా రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్. సో మిథైలమైన్, డైమిథైలమైన్, ట్రైమిథైలమైన్ అన్న అమోనియా అనేటువంటిది కూడా అది బేసిసిటీ ఆర్డర్ లో ఏ విధంగా అరేంజ్ చేయాలనేటువంటిది చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ కన్వర్షన్స్ లో, సో ఇక్కడ బెంజల్ డైజోనియం క్లోరైడ్ C6H5 ప్లస్ Cl బెంజల్ డైజోనియం క్లోరైడ్ క్యూప్రస్ సైనోబెంజిన్ వస్తుంది. తర్వాత దీన్ని హైడ్రాలసిస్ చేస్తే B ప్రొడక్ట్ వస్తుంది, తర్వాత C ప్రొడక్ట్ వస్తుంది అనేటువంటిది మనకు 7th లాస్ట్ చాప్టర్ ఉన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా లాస్ట్ చాప్టర్ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి అమైన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎరోమాటిక్ సంబంధించి విత్ అండ్ మిక్సింగ్ అంటే ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి ఈ 25 క్వశ్చన్స్ గనక మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఏది కూడా వదిలిపెట్టకుండా ఉంటుంది. అది 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు, 8 మార్క్స్ రావచ్చు. ఈ 25 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ కాండి. ఇది డాన్షింగ్ వచ్చేటువంటి క్వశ్చన్స్. ఇంకా 2 చాప్టర్ మనం డిస్కస్ చేయలేదు, పాలిమర్స్ అనేది, కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ సెషన్ చేసేటప్పుడు మనము దాంట్లో ప్రిపేర్ అవుతాం. ఓకేనా. సో ఇది మీరు ఈ సీక్వెన్స్ ఆర్డర్ లో కనుక నేర్చుకున్నట్లయితే మీకు ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ కావచ్చు, స్కోరింగ్ చేసే స్కోర్ తక్కువ వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా 60/60 కూడా కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్ లో మనం మిగతా ఏవైతే కవర్ చేయలేవో అవి కవర్ చేద్దాం. ఓకే, ప్రాక్టికల్ కెమిస్ట్రీ సంబంధించి కూడా డౌట్స్ అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్ పెడుతున్నారు, అది కూడా వీడియో చేద్దాము. ఇక్కడ ప్రాక్టికల్ కెమిస్ట్రీ సంబంధించి కూడా మనం చేద్దాము ఫిబ్రవరిలో. నెక్స్ట్ వీక్ లో అంటే 2nd, 3rd నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 4-5 days లో దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చేయండి, ఆ వీడియో కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.